వాలంటీర్లందరినీ కొనసాగించాలని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు 10,000 వేతనం చెల్లించాలని 9 నెలలుగా బకాయిలు పెట్టిన వేతనాలు తక్షణం విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 17న చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కన్వీనర్ ఇనుకోటి వరుణ్ కుమార్ తెలిపారు. బుధవారం కాకినాడ నగరంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం నాయకులు చలో విజయవాడ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ ఇనుకోటి వరుణ్ కుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి వాలంటీర్ని కొనసాగించాలి, వాళ్ళకి 10,000 రూపాయల వేతనం చెల్లించాలి. అలాగే 8-9 నెలల నుంచి బకాయి పెట్టినటువంటి బకాయి వేతనాలు తక్షణం చెల్లించాలి. ఈ 3 డిమాండ్ల మీద వాలంటీర్లు శాంతియుతంగా ధర్మబద్ధంగా పోరాడడానికి రేపు మార్చి 17వ తారీఖున మొత్తం అందరూ కూడా తరలి రావాలని చెప్పి వాలంటీర్లకు చెప్తున్నాం. అలాగే ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి వాలంటీర్లకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పోరాటాలు అనేటువంటిది అనివార్యంగా చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక పక్క ఉద్యోగాలు లేవు, మరో పక్క ఉన్న ఉద్యోగాలను పీకేస్తే ఊరుకునేది లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాకుండా ఉండాలి అంటే వాలంటీర్లందరినీ మీరు ఇచ్చిన మాట ప్రకారం కొనసాగించి 10,000 వేతనం చెల్లించి మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పి కోరుతాం. వాలంటీర్లకి వేతనం చెల్లిస్తానని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. సో 9 నెలలు అయినా సరికి వాలంటీర్ జాడ అనేది కూటమి ప్రభుత్వానికి కనిపించట్లేదండి. వంకలు చెప్పుకుని మాత్రం గవర్నమెంట్ అటు ఇటు మాత్రం తిరుగుతుంది. అసెంబ్లీ సాక్షిగా కూడా సాంఘిక శాఖ మంత్రి గారు డోలా వీరాంజనేయ స్వామి గారు కూడా చెప్తున్నారండి, 2023లోనే రెన్యువల్ అవ్వలేదంటున్నారు. రెన్యువల్ అవ్వలేని విషయం గవర్నమెంట్కి తెలుస్తుంది కదండి. ముందు అలా తెలిసినప్పుడు గవర్నమెంట్కి ఎందుకు అబద్ధ సాక్ష్యాలు చెప్తుందన్నది అర్థం కావట్లేదు. అలాగే 2,60,000 మంది వాలంటీర్లు కొనసాగించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క వాలంటీర్ని తీసుకుని విధుల్లోకి తీసుకుని 9 నెలల బకాయి జీతాలను కూడా వెంటనే చెల్లించాలని, అలాగే 17వ తారీఖున జరగబోయే చలో విజయవాడని ప్రతి ఒక్క వాలంటీర్ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.